పాలు చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు సార్. సరే సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగాయి? ఇప్పుడు బిఆర్ నాయుడు గారు పాలన చేపట్టిన తర్వాత ఈ 18 నెలల్లో మన తిరుమలలో జరిగినటువంటి అఘోరమైనటువంటి పరిస్థితులు మీరు ఒక్కసారి మనం ఈ టీవీ ద్వారా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. సాక్షాత్తు గోశాల సార్, గోశాలలో 100 ఆవులు చచ్చిపోయాయి, 100 గోవులు మరణాలు. గిరిజాతి ఆవు కూడా గోశాల నుంచి తప్పించుకొని వచ్చి పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ లో రైలు గుద్దేసి చనిపోయింది. రైలు గుద్దేసి చనిపోతే టీటీడీ అధికారులు పోయి దానికి ఉన్నటువంటి కమ్మను కట్ చేసేసి ఇది మా గోవు కాదు అని చెప్పిన పరిస్థితి ఈ టీటీడీ అధికారులు వచ్చింది. కానీ ఈ గిరిజాతి ఆవు అక్కడ లేదు కాబట్టి ఇది మాదే అని ఒప్పుకొని మళ్ళీ తిరిగి కమిట్మెంట్ కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు 100 గోవులు చనిపోయాయి? మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా 100% మీరు చేసిన దళిత గోవిందం కావచ్చు, కళ్యాణ మస్తు కావచ్చు, అప్పట్లో కొన్ని కార్యక్రమాలు చేశారు, అవి చాలా సక్సెస్ అయ్యాయి, చాలా మందికి మంచి కూడా జరిగింది. దాని గురించి ఎవరు కూడా అపోజ్ చేయరు. అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు నెయ్యి గురించి మాట్లాడుతున్నారు, అట్ ది సేమ్ టైం గోవుల గురించి మాట్లాడుతున్నారు. మీకు నేను కూడా క్లారిటీ ఇవ్వాలి. నెయ్యికి సంబంధించి నిబంధనలు మార్చి అసలు పాలతో సంబంధం లేదు, నెయ్యిని ప్రొక్యూర్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటే చాలా అన్నారు. అసలు పాలు అనేటటువంటి పదాన్నే వీళ్ళు మీ ప్రభుత్వ అధికారంలో ఉన్న సందర్భంలో టీటీడీకి సంబంధించిన నామ్స్ నుంచి తీసేశారు సార్. టెండర్ నోటిఫికేషన్ వచ్చి తీసేశారు. ఆవుల గురించి చెప్తున్నారు. అది ఏంటి అంటే టీటీడీ గోశాల కాదు సార్, అది టీటీడీ గో సంరక్షణశాల. గో సంరక్షణశాల అంటే అనేక ఆవులను తీసుకొస్తారు అక్కడికి. ఎలాంటి ఆవులు? ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఉంటారు, అప్పటి వరకు అవి ఉంటాయి, వాటిని స్లాటర్ హౌసెస్కి ఇచ్చేయకుండా వాటిని తీసుకొచ్చేసి ఇక్కడ సంరక్షించాలి అనే ఉద్దేశంతో టీటీడీ చేస్తుంది. అంటే మీకు నేను క్లారిటీ ఇస్తున్నా, లేదు కాదు అదే జరిగేది. కావాలంటే మీరు బోర్డు కూడా చూడవచ్చు, టీటీడీ గో సంరక్షణ కేంద్రం అది. సో అక్కడ సంరక్షించేటువంటి సందర్భంలో ఆవులు చనిపోతూ ఉంటాయి, అనారోగ్యం పాలే చనిపోతూ ఉంటాయి. మీ హయాంలో కూడా చాలా జరిగాయి అన్నమాట అవి. సో కాబట్టి అది కాదు ఇక్కడ సమస్య. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు చేసినటువంటి మరకలను తుడుస్తోందా లేదా, మీరు అసలు మరకలా కాదా, దానికి ఒక 1 minute క్లోజ్ చేసేయండి, నేను మిగతా గెస్ట్ కాడికి వెళ్తాను సార్. ఇప్పుడు గోశాల గురించి మీరు మాట్లాడారు సార్, గో సంరక్షణ చాలా సార్ అని చెప్పండి. గోశాలలో చనిపోయినవి చిన్న ఇప్పుడు ముసలి ఆవులు చనిపోయాయని చెప్పి బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. కానీ వయసు అయిపోయినటువంటి ఆవులు కాదు సార్, లేక దూడలు 40 చనిపోయాయి సార్. దాంట్లో లేక దూడలు 40 చనిపోయాయి. అదేవిధంగా సార్ టీటీడీలో మాంసాహారం తిన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. అదేవిధంగా ఒక వారం 10 రోజుల ముందర చిరాతోరణం దగ్గర ఒక డ్రోను భయంకరమైనటువంటి చక్కర్లు కొట్టింది. దాని గురించి ఎవరు మాట్లాడలేదు. అదేవిధంగా ఒక ఏఐడిఎంకే కార్యకర్తలు పెద్ద పోస్టర్ని టీటీడీ ముందర రిలీజ్ చేశారు, దాని గురించి మాట్లాడలేదు. కౌస్తుభం గెస్ట్ హౌస్లో రూమ్ నెంబర్ 546లో కోడిగుడ్లు పట్టుకున్నారు, అది మాట్లాడలేదు. విచ్చలవిడిగా మద్యం కుట్లాట్లో మరణించారు. అదేవిధంగా అన్యమత ప్రచారం జరిగింది. అన్యమత ప్రచారంతో ఇవన్నీ మనం మాట్లాడేటువంటి సందర్భంలో ఒక వెహికల్ సార్ TN31A సార్ TN31AE 4073 అనేటువంటి ఒక వెహికల్ అన్యమత ప్రచారంతో ఒక స్టిక్కర్తో టీటీడీలోకి ప్రవేశించింది, తిరుమలలోకి ప్రవేశించింది. అంటే దీన్ని బట్టి చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది, ఏ విధంగా అట్లా ఫెయిల్యూర్ అవుతుంది వీళ్ళ యొక్క పరిపాలన వ్యవస్థ. వీటన్నిటికీ టీటీడీ ఫెయిల్యూర్స్ కాదా? వీటన్నిటికీ బాధ్యత వహించరా? ఒక ఆయనేమో నేను 15 సంవత్సరాలుగా కాపలా కుక్కని అంటాడు, ఇంకొక ఆయనేమో మీకు రాస్కెల్ అంటాడు, టీటీడీ ముందు కూర్చొని రాస్కెల్ అంటాడు. అదేవిధంగా డైమండ్ రాని అంటాడు. పవిత్రమైనటువంటి టీటీడీ వ్యవస్థలో కూర్చొని డైమండ్ రానేటువంటి సంబోధన చేస్తూ రాస్కెల్ అయినటువంటి సంబోధన చేస్తున్నటువంటి ఈ యొక్క చైర్మన్లు కానీ ఈ యొక్క బోర్డు మెంబర్లు కానీ అవసరమా ఈ టీటీడీకి అనేటువంటిది మా వాదన సార్. మీరు రాజకీయమైనటువంటి లబ్ధి కోసం మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి వస్తాను ప్లీజ్ వస్తాను. పాలడి వినీల్ గారు, గుడ్ మార్నింగ్. మరి ఇప్పుడు చింతేపల్లి